యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. మన జీవితాల్లో ఏదైనా మేలు జరిగితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగైతే చెప్తామో అలాగే ఆ మేలును గూర్చిన సాక్ష్యము అందరితో పంచుకోవాలి. సాక్ష్యము ప్రవచన సారమని తెలుపుతున్నారు ప్రభువారు. మనము ఇలా సాక్ష్యం చెప్పటం వల్ల అలాంటి కష్టాలలో ఉన్న వారికి ఓదార్పు కలగటమే కాకుండా వారు కూడా ఆ కష్టంలో నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ కష్టంలో వారు కృంగిపోకుండా నిరీక్షణ కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తికి తరచుగా ఆరోగ్యం బాగుండటం లేదు. పోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తూ తనకు తెలిసిన టాబ్లెట్స్ వేసుకుంటూ ఉపశమనం పొందేవాడు. కానీ ఎంతకీ ఆరోగ్యం బాగుపడటం లేదు. ఒకసారి డాక్టర్కు చూపించుకుందామని డాక్టర్ల దగ్గరికి వెళ్ళగా వారు అన్ని టెస్టులు చేసి అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని, అందువల్ల అతనికి ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని మందులు రాసి ఇచ్చారు. అంత పెద్ద వ్యాధి తనకు ఉందని తెలిసి ఒక్కసారిగా దుఃఖంతో కృంగిపోసాగాడు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక, బాధను అనుభవించలేక ఎంతో మనోవేదన అనుభవించసాగాడు. ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరైనా కోలుకున్నారా, ఎలా కోలుకున్నారో తెలుసుకుందామని సోషల్ మీడియాలో సెర్చ్ చేయసాగాడు. అలా సెర్చ్ చేస్తుండగా యూట్యూబ్లో ఒక వీడియో చూశాడు. అది ఒక ఆమె తనకు బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఉండగా యేసుప్రభు వారు తగ్గించారు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థించారు, నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను, నాకు స్వస్థత వస్తుంది అని నమ్మి టెస్టులు చేయించుకోగా క్యాన్సర్ లేదు, పోయింది అని రిపోర్ట్స్ వచ్చాయి, దేవునికే మహిమ ఘనత కలుగునుగాక అని సాక్ష్యం చెప్పింది. అది చూసిన అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆశ కలిగి చర్చికి వెళ్ళి పాస్టర్ గారికి తన గురించి చెప్పి ప్రార్థన చేయించుకోగా అతనికి దేవుని కృపలో స్వస్థత కలుగగా అతడు ఆనందంతో దేవుని యందు విశ్వాసంతో రక్షణ పొంది అందరికీ తన సాక్ష్యం పంచుకోసాగాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవచనం ఎప్పుడు మనుష్యుని కోరిక వలన, ఇచ్చ వలన కలగదు. అది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన అది వస్తుంది అని వాక్యం సెలవిస్తోంది. స్వస్థత అనేది దేవుని కృప వలననే వస్తుంది. దేవుని కృప వలన స్వస్థత కలిగితే దాన్ని మనం ఎవరితోనూ పంచుకోకుండా భయంతో, సిగ్గుతో దాచితే పరిశుద్ధాత్మ ప్రేరేపణను, ప్రవచనాన్ని ఆపినట్లే అవుతుంది. దేవుడు మనకు ఏదైనా మేలు చేస్తే నలుగురితో పంచుకుంటే అది ప్రవచన సారం, అంటే అది వారికి దేవుని వాగ్దానంగా పనిచేస్తుంది అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనకి ఏదైనా మేలు కలిగితే దేవుని కృపలో మేలు కలిగిందని సాక్ష్యం అందరితో పంచుకోవాలి. అందువల్ల అనారోగ్యాలతో ఇబ్బంది పడుచున్న వారికి, ఆర్థిక కష్టాలతో బాధపడుచున్న వారికి నిరీక్షణను, ధైర్యాన్ని ఇచ్చిన వారం అవుతాము. వారికి తగ్గించిన దేవుడు మనకు తగ్గిస్తారనే విశ్వాసంతో పట్టుదలగా ప్రార్థించి వారు కూడా ఆ కష్టాల నుండి బయటపడవచ్చు. మనం ఉపమానంలో తెలుసుకున్న వ్యక్తి కూడా ఒక స్త్రీ సాక్ష్యం వలన స్వస్థత పొందుకోవటమే కాకుండా రక్షణను పొందగలిగాడు, ఎందరికో సాక్షిగా నిలిచాడు. కాబట్టి సాక్ష్యాన్ని దాచుకోకుండా అందరితో ధైర్యంగా పంచుకుందాం. అలా అని గొప్ప కోసం లేని వాటి గురించి చెప్పకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. ఏదైనా మేలు, స్వస్థత కలిగితే సాక్ష్యం చెప్పమని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా. మా సాక్ష్యం ప్రవచన సారమని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరు ఏ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నా,
అవి ఎంత పెద్ద అనారోగ్యాలైనా వెంటనే వారికి విడుదలను, స్వస్థతను దయచేయండి. మీరు సిలువలో పొందిన దెబ్బల వల్ల స్వస్థత ఉందని విశ్వసిస్తున్నాం తండ్రి. వారిపై మీ సిలువ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థత శీఘ్రంగా ఇప్పుడే దయచేయండి. మీకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఇప్పుడే కదలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి. ఇంకా ఏవేవి కోరుతూ వారు ప్రార్థనలు చేస్తున్నారో ప్రభువా, వారి ప్రార్థనలన్నింటినీ ఆలకించి సఫలపరచండి. వారికి మంచి జయ జీవితాన్ని దయచేయండి. ఫలభరితమైన జీవితాన్ని దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. నీ జీవితం ఎంతటి పాప పంకిలమైనా, నీవు ఎంతటి నిరుపేదవైనా, ఈ ప్రపంచం నిన్ను ఎంతగా వేధించినా నీవు ఒక్కసారి యేసయ్య వైపు చూడగలిగితే ఆయన కృప నిన్ను విడువదు అని తెలిపే 5 అద్భుతమైన మహిళా సాదృశ్యాలను దేవుడే మనకు తన పరిశుద్ధ గ్రంథంలో చూయిస్తున్నాడు.